లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనంలో, అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుతున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అంటే ఆ యొక్క మరియా ఏమంటుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే అక్కడ ఆ యొక్క గర్భంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఆ గర్భంలో గంతులు వేస్తున్నప్పుడు మరియా ఏమంటుంది అంటే నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. అంటే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అంటే ఆ యొక్క మరియా యొక్క ఆత్మ నా దేవుని యందు, నా యొక్క ఆత్మ నా యొక్క తండ్రి అంటే దేవుని యందు ఆనందించెను అంటుంది. అంటే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. అంటే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అంటే దేవుని యందు ఆనందించుతున్నది ఎవరి ఆత్మ? మరియ యొక్క ఆత్మ. అంటే మనము దేవుని సన్నిధికి వచ్చి ఉంటున్నాం. అయితే దేవుని ఆలయానికి వచ్చినాము. దేవుని యొక్క పరిశుద్ధ దినము కనుక దేవుని యొక్క పరిశుద్ధ ఆవరణములకు వచ్చి ఉన్నాం. అయితే మనం కూడా సహోదరులారా, మన యొక్క జీవితంలో దేవుని యందు మన యొక్క ఆత్మ అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ అంటే విశ్వాసం కలిగి ఆత్మ దేవుని యందు విశ్వాసం కలిగి మనం దేవుని సన్నిధికి వచ్చి ఉంటున్నామా? లేకుంటే అందరూ చర్చికి వెళ్తా ఉంటున్నారు, మేము వారితో పాటు పోతున్నాం. అంటే అందరూ ఆరాధన చేస్తున్నారు, అందరితో పాటు నేను ఆరాధన చేస్తున్నాను. అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను అని నామకర్తమైనటువంటి జీవితం జీవిస్తున్నామా? అయితే అక్కడ ఆమె ఏమంటుంది? మరియ ఏమంటుంది? నా ఆత్మ అంటే ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అంటే ప్రభువునందు ఆనందిస్తుందంట. అయితే మనము మన యొక్క జీవితంలో మన ఆత్మను దేవుని యందు ఆనందపరుచుకుంటున్నామా? లేకుంటే లోక సంబంధమైనటువంటి వాటిని గురించి ఆనందపరుచుకుంటున్నామా? చాలా మంది పోతున్నాము దేవుని సన్నిధికి. అందరు పోతున్నారు, నేను పోతున్నా. అందరూ ఆరాధన చేస్తున్నారు, నేను ఆరాధన చేస్తున్నా. అందరూ చర్చికి వెళ్తున్నారు, నేను చర్చికి వెళ్తా ఉంటున్నా అని అందరిని పోల్చుకొని అందరి అంటే స్వభావం కలిగి వారి యొక్క స్వభావాన్ని బట్టి నీవు నడుచుకుంటున్నావా? లేదంటే అందరి గతం వేరు, నా యొక్క జీవితం దేవునికి, నా యొక్క ఆత్మ దేవునికి అంటే లోతైనటువంటి జీవితం జీవిస్తూ నా యొక్క అంతరంగమైనటువంటి ఆత్మను దేవునికి సజీవంగా పరుచుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నానని అనుకుంటున్నావా? అయితే చాలా మంది ఈ లోకంలో ఏమనుకుంటున్నారంటే, చాలా మంది చర్చికి వెళ్తా ఉంటుంటారు, పోతా ఉంటుంటారు, ఆరాధన చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, సువార్త వింటుంటారు, వాక్యం బైబిల్ చదువుతుంటారు, అన్ని చేస్తుంటారు, కానీ ఆత్మను దేవుని సన్నిధిలో ఆనందపరచలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటికి ఆత్మను ఆనందపరిచేటువంటి వారిగా ఉంటుంటారు. ఎందుకంటే ఒక బైక్ తెచ్చుకుంటే, ఒక మానవుడు ఒక బైక్ తెచ్చుకుంటే ఎంతో ఆత్మను ఆనందపరుచుకొని సంతోషంతో గంతులు వేస్తూ ఆ రోజు పాటిస్తూ ఉంటున్నాడు. ఆ రోజు ఎంతో ఆనందపడుతుంటున్నాడు, ఎంతో ఫ్రెండ్స్ తో కలిసి ఎంతో ఆనందపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒక స్త్రీ ఒక భర్త ఒక మంచి చీర కొనపెట్టినాడంటే ఇంటి పక్కల చూపించి, ఇంటి పక్కల వాళ్ళు అమ్మాయి చాలా బాగుంది చీర, ఏడ తెచ్చినావు, ఎక్కడ తెచ్చినావు అని అంటే ఆ చీరను బట్టి ఆ యొక్క స్త్రీ ఆత్మను ఆనందపరిచేటువంటిదిగా ఉంటుంది. ఒక పురుషుడు ఒక కారు తెచ్చుకున్నాడంటే ఆ కారును బట్టి ఆనందపరుచుకునేటువంటి వారుగా ఉంటున్నారు. అంటే లోక సంబంధమైనటువంటి కార్లు గాని, బైకులు గాని, ఒక బంగారు వెండి నాణ్యములు కానీ, ఒక బైకు కానీ, ఒక ఏదైనా మంచి శుభవర్తమానం మన యొక్క దృష్టిలో పడిన గాని
మన యొక్క ఆత్మను ఆనందపరిచేటువంటి వారుగా ఉంటున్నాం. ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆనందం, లోక సంబంధమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటి ఆనందం ఒక గంటలో ఉంటుంది, అదే గంటలోనే నీటి విండి బుడగలాగా వెళ్ళిపోయేదిగా ఉంటుంది. అయితే దేవునికి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి మన యొక్క ఆత్మను దేవుని యందు ఆనందపరిచేటువంటి వారుగా ఉంటే అది శాశ్వతమైనది, ఉన్నతమైనది, ఎంతో గొప్పది. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మన యొక్క జీవితంలో లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి, లోక సంబంధమైనటువంటి ఆ ధనము ధాన్యము వెండి బంగారం నాణ్యములను ఎన్నో రకాలైనటువంటి వాటిని బట్టి మన యొక్క ఆత్మను సంతోషపరిచేటువంటి వారుగా ఉంటున్నాం. కానీ దేవుణ్ణి బట్టి మన యొక్క ఆత్మను సంతోషపరచలేకపోతున్నాం. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తా ఉంటున్నాం, లోక సంబంధమైనటువంటి వాటికి లోబడుచున్నాం. దేవుని యొక్క క్రియలకు, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క పరిశుద్ధతకు మానవుడు ఈ దినాల్లో లోబడలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మానవుడు కనీసం అంటే 70 సంవత్సరములు, కనీసం అంటే 80 సంవత్సరములు బ్రతికేటువంటి మానవుడు దాదాపు అంటే 35-40 సంవత్సరాలకే మరణించేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే మొదట దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మానవుడు ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి ఇచ్చలతో, లోక సంబంధమైనటువంటి వైభోగంతో, లోక సంబంధమైనటువంటి ఆ అలంకారములతో మానవుడు ఎన్నో రకాలైనటువంటి ఆ ఆచారాలతో కృంగి కృషించిపోయి కనీసం 70-80 సంవత్సరములు బ్రతకవలసినటువంటి మానవుడు కనీసం 35-40 సంవత్సరములకే ఆత్మహత్యలు చేసుకొని రకరకాలైన తాగుడుకు బానిసై కృంగిపోయి చనిపోయేటువంటి వాడిగా ఉంటున్నాడు. సహోదరులారా, మన యొక్క జీవితంలో మన అంతరంగ ఉన్నటువంటి ఆత్మను దేవునికి నా యొక్క ఆత్మ నీ యందు ఆనందించుచున్నది, నీ యందు ఉల్లాసించుతున్నది, నీ యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి కృప ఇచ్చిన ప్రభు అని మనము దేవుని ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే అవిధేయత కలిగి విధేయత అంటే లోతైనటువంటి విశ్వాసం కలిగి దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారుగా ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనము, 7వ అధ్యాయము 37వ వచనము. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనికి తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలు. చూడండి, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎలా ఉంటుంది? ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంటే అందరి చేత దూషించబడినటువంటి స్త్రీ. చూడండి, ఒక ఇంటి పక్కల గాని, ఒక ఊర్లో గాని ఒక స్త్రీ, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని చూస్తే మనం ఎలా అంటామంటే ఆమె అలాంటిది ఇలాంటిది అని ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మాటలు, ఎన్నో రకాలైనటువంటి మాటలు సనుగుకొని రకరకాలుగా మనము చెప్పేటువంటి వారుగా ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏమంటుందంటే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములు కూర్చున్నాడని తెలుసుకొని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఇక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట్లో కూర్చున్నాడని తెలుసుకొని వచ్చి ఆ ఎనుక తట్టున అంటే ముందరి తట్టున వస్తే ఏమంటాడో ఏమో అని భయపడి ఎనుక తట్టున వచ్చి ఆ యొక్క స్త్రీ ఆ యొక్క పాదములను ఆ యొక్క కన్నీళ్లతో అంటే ఆ యొక్క కన్నీళ్లతో తుడుస్తా వస్తా ఉంది. ఎవరు? ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ. ఆ కన్నీళ్లు అంటే ఆ యొక్క కన్నీళ్లతో ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములు కడుగుతా వస్తా ఉంటుందంటే ఆమె ఎంత విస్తారముగా ఏడ్చి ఉంటారో మనం ఒకసారి గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి.
అయితే నువ్వు నేను కూడా ఈ లోకంలో ఎన్నో పాపాలు చేశాం, ఎన్నో రకాలైనటువంటి ఆ లోకంలో మనకు లోక సంబంధమైనటువంటి ఎన్నో దేవునికి విరోధకరమైనటువంటి పాపాలు చేస్తూ వచ్చినాం. అయితే దేవుని సన్నిధిలో మనము ఏ రీతిగా మనము ఆరాధిస్తున్నాం? మనము కనీసం ఆరాధన చేసేటప్పుడు మన యొక్క పాపాలను పూర్తిగా ఒప్పుకునేటువంటి పరిస్థితిలో మానవుడు లేడు. ఎందుకంటే ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆ కన్నీళ్లతో ఏడ్చుచు ఆ యొక్క కన్నీళ్లతో ఆయన పాదములు కడుగుతూ వచ్చింది. ఆ యొక్క పాదములు కడుగుతూ వచ్చింది. మనం కనీసము ఈ యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము కనీసము కన్నీటి ప్రార్థన చేయలేనిటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ యొక్క దేవుని యందు దేవుడంటే భయము, దేవుడంటే మన యొక్క శరీరంలో వణుకు, దేవుడంటే భయము, దేవుడంటే ఏమిటి అని మనము లోతుగా తెలుసుకునేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మన యొక్క కన్నీళ్ళలో కంటిలో కన్నీరు కార్చేటువంటి స్థితిగా ఉంటున్నాం. అయితే మనము లోతైనటువంటి విశ్వాసము ఎరగలేకపోతున్నాం కనుక మనము ఆ యొక్క కంటిలో ఆ యొక్క బాసు బిందువులు కారలేనటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క స్త్రీ ఆ యొక్క పాదములను కన్నీళ్లతో కడుగుతూ ఆ యొక్క పురులతో అంటే తల వెంట్రుకలతో ఆ యొక్క పాదములను, యేసుక్రీస్తు యొక్క పాదములను తుడుస్తూ ఆ యొక్క పాదములను ముద్దు పెట్టుకుంటా ఉంటుంది. అయితే ఆ యొక్క స్త్రీ విస్తారమైనటువంటి పాపం చేస్తా వచ్చింది, విస్తారముగా దేవుణ్ణి ప్రేమించింది, విస్తారమైనటువంటి ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి పాపం చేస్తా వచ్చింది, ఎన్నో అంతు లేనటువంటి పాపం, అంతు లేనటువంటి ఆ దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవిస్తా వచ్చింది. అయితే విస్తారంగా పాపం చేసింది గనక ఆమె విస్తారంగా దేవుణ్ణి ప్రేమిస్తా వచ్చింది. ఆ యొక్క కన్నీటితో పాదములు కడుగుతూ, ఆ యొక్క తల వెంట్రుకలతో, ఆ యొక్క తలకురులతో ఆ యొక్క పాదములు తుడుస్తూ ఆ యొక్క అత్తరును కూర్చి ముద్దు పెడతా వచ్చింది. అయితే సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో నేను ఏ పాపం చేయలేదులే, నేను ఏం పాపం చేయలేదులే, నా మటుకు నేను నీతిమంతురాలిని, నా మటుకు నేను నీతిపరుడను అని అనుకుంటున్నామేమో. అయితే మన యొక్క జీవితంలో విస్తారమైనటువంటి పాపం చేస్తున్నాం, కానీ విస్తారమైనటువంటి పాపం దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత మనము ఒప్పుకునేటువంటి పరిస్థితిలో లేము. 4 మాటలు ఆరాధన చేస్తాము, దాటిపోతాము. అందరూ పోతున్నారు, మేము పోతున్నాము, అందరూ ఆరాధన చేస్తున్నారు, మేము ఆరాధన చేస్తున్నాము. అంతేగాని లోతైనటువంటి విశ్వాసం కలిగి మనము ఆరాధించేటువంటి వారుగా లేము. ఆ యొక్క విస్తారమైనటువంటి పాపములు చేసి కూడా విస్తారమైనటువంటి ఆరాధన చేసేటువంటి పరిస్థితిలో మనం లేము. ఎందుకంటే ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ, ఊరిలో అందరూ వెలువేయబడినటువంటి స్త్రీ, అందరూ చీపట్టినటువంటి స్త్రీ, అందరూ చిన్న చూపు చూసేటువంటి స్త్రీ. అయితే ఆ యొక్క స్త్రీ యొక్క ఆ పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొనుచూ వచ్చింది. అయితే విస్తారమైనటువంటి పాపాలు చేసింది కనుక ఆ యొక్క స్త్రీ విస్తారంగా ప్రేమిస్తూ వచ్చినప్పటికీ 47-47 వచనము చదువుకుందాం. అదే అధ్యాయం 47 వచనము. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవని కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. చూడండి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నాడు? ఆ యొక్క పాపాత్ములైన స్త్రీని ఏమంటున్నాడు? ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. విస్తారముగా ప్రేమించింది, ఆమె అన్ని ఒప్పుకుంటా వచ్చింది. నేను పలానా చోట పలానా పాపం చేసినాను, పలాని మోసం చేసినాను, నీకు విరోధమైనటువంటి జీవితం జీవించినాను అని ఆ యొక్క స్త్రీ ఏం చేసింది? దేవుని ఎదుట ఒప్పుకుంది. అందుకు దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? విస్తారంగా ఆ యొక్క స్త్రీ విస్తారంగా ప్రేమించింది కనుక ఆమెకున్నటువంటి విస్తారమైనటువంటి పాపములు క్షమించబడుతూ వచ్చినాయి. మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొన్ని ఒప్పుకుంటాము, కొన్ని ఒప్పుకోము. ప్రజల ఎదుట కూడా సాక్ష్యం పంచుకునేటప్పుడు కూడా
చాలా మంది చేసినటువంటి పాపములు ఒప్పుకోరు, కొంచెం చెప్తారు కానీ కొంచెం దాచిపెట్టుకుంటారు. ఎందుకంటే అది మళ్ళటికి వస్తుంది అనుకుందరో మరి ఎందుకో. కానీ నేను అదే విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు, నేను లోకానుసారం అంటే ప్రభువును నమ్ముకున్నప్పుడు, ప్రభు మార్గంలో నేను నడుచుకున్నప్పుడు, నేను కూడా ఈ లోకంలో ఎన్నో విస్తారమైనటువంటి పాపాలు చేస్తూ వచ్చాను. ఇదే గ్రామంలో ప్రతి ఒక్కరు నన్ను చూసినటువంటి వ్యక్తులే. అయితే ఎన్నో పాపాలు, నా ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ వచ్చాను. తాగుడుకు బానిసనయ్యి లోకంలో రకరకాలైనటువంటి పాపాలు చేస్తూ వచ్చాను. అయితే నా యొక్క విస్తారమైనటువంటి పాపములను, ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ యొక్క పాపములను, విస్తారమైనటువంటి పాపములను ఏ రీతిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమిస్తూ వచ్చాడో, అదే రీతిగా నా జీవితంలో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను కూడా క్షమించినటువంటి దేవుడు. నా యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమించినందుకు, నా యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమించినాడు గనక నేను ఈ యొక్క దేవుని యొక్క సజీవమైనటువంటి రాళ్లతో కట్టబడినటువంటి దేవుని సన్నిధిలో నిలబడి నేను వాక్యం పంచుకునేటువంటి ధన్యత నాకు దేవుడు ఇచ్చినాడు. లేకపోతే నేను ఎక్కడో వెళ్ళిపోయేవాడిని, నా కుటుంబము నేను కూడా ఎక్కడో ఏ స్థితిలో ఎక్కడో పడి చెడి లోకంలో లోకం వైపు చూస్తూ ఇన్నాళ్ళు కూడా ఉండేటువంటి పరిస్థితి కాదు. తల్లి దావ తల్లి, పిల్ల దావ పిల్లది, నా దావ నాది, ఎన్నో రకాలైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడను. అయితే దేవుడు ఒకనొక దినమున నన్ను దర్శించినాడు గనుక నేను దేవుని యొక్క పరిచర్య చేయటకు ఏర్పరచుకునేటువంటి దేవుడుగా నన్ను నియమించుకున్నాడు. ఎందుకంటే ఆ పాపాత్మురాలైన స్త్రీ యొక్క పాపమును, విస్తారమైనటువంటి పాపమును ఏ రీతిగా క్షమించబడుతూ వచ్చినాయో, అదే రీతిగా నన్ను కూడా దేవుడు నా యొక్క పాపమును క్షమించి నన్ను ఆయన బిడ్డగా చేర్చుకొని ఆయన సన్నిధిలో ఆయన యొక్క మరణ అంటే ఆయన యొక్క మరణ ప్రచురణత అనేకులకు తెలియపరచుటకు నన్ను కూడా ఏర్పరచుకునేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఒకవేళ ఎవరైనా సరే, నువ్వు నేను ఎవరైనా సరే ఇంకా దేవుణ్ణి ఎరుగక లోకంలో విస్తారమైనటువంటి పాపం చేసి ఆ యొక్క విస్తారమైనటువంటి పాపంలో ఒప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావేమో, నువ్వు కూడా ఒప్పుకో. ఇప్పుడు ఏ విధమే ఒప్పుకో. నీ యొక్క పాపములు కూడా క్షమించి ఆయన బిడ్డలు ఆయన సొత్తుగా ఆయన యొక్క రాజ్యంలో నిన్ను ఒకనిగా చేర్చుకునేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సహోదరులారా, నేడే ఒప్పుకో, నీ యొక్క పాపములు క్షమించబడతాయి. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. ఐదవ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావణం రోగం కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామ చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటము పడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుతున్ననుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టిన ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జన సమూహం నీ మీద పడుతున్నట్టు చూస్తున్నామే, నన్ను ముట్టినది ఎవరని అడగగా అనేది. చాలేమ్మా, మళ్ళీ చూసుకుందాం. అంటే ఆ యొక్క స్త్రీ 12 ఏళ్ల నుండి రక్తస్రావణం కలిగినటువంటి యొక్క స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీ. అంటే స్త్రీలకు బాగా తెలుసు ఆ యొక్క రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీని ఏ రీతిగా అంటే 12 సంవత్సరముల నుంచి
ఆ యొక్క రక్తము అంటే నివారణ కావడం లేదు. అయితే ఆ యొక్క స్త్రీ మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ ఈ లోకంలో ఉన్నటువంటి వారిని పోల్చుకుంటే ఒక రోజు, రెండో రోజు, మూడో రోజు, కనీసం అంటే 3 దినములు 5 దినములు టార్గెట్ అయినప్పటికీ ఎంతో నీరసమయ్యి బలహీనమయ్యి కృంగిపోయేటువంటి స్త్రీగా ఉంటుంది. చాలా మందికి ఇది తెలుసు. అయితే చూడండి, 12 సంవత్సరముల నుంచి ఎడతెగక, అంటే ఒక నిమిషం కాదు, ఒక గడియ కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరముల నుంచి, అంటే ఆ దినము మొదలుకొని అంతవరకు కూడా ఆ యొక్క రక్తస్రావణము ఆ యొక్క స్త్రీకి నిలబడేటట్టుగా లేదు. ఎందుకంటే ఆ యొక్క రోగము అనేకుల వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది, ఎన్నో నాటు మందులు వాడింది. పలానా చోట బాగైతుందంటే అడిగి వెళ్ళింది, అక్కడ చూపించుకుంది. ఇక్కడ నయం కాలేదంటే ఇంకో చోట వేరే చోటికి చెప్తే అక్కడికి వెళ్ళింది, అక్కడ చూపించుకుంది. పలానా డాక్టర్ గారికి వెళితే బాగైతుందని చెప్పారు, అక్కడికి వెళ్ళింది, అక్కడ బాగు కాలేదు. ఇంకొక చోటికి వెళితే బాగైతుందని చెప్పారు, ఇంకో చోటికి వెళ్ళింది, అక్కడ బాగుపడలేదు. ఎన్నో డాక్టర్లను, ఎన్నో నాటు మందులు, ఎంతో మంది చెప్పినటువంటి మాటలు విని ఎన్నో చోట్ల నేను బాగుపడతానేమో, నేను బ్రతుకుతాను, ఆ యొక్క రోగం నివారణ అవుతుందని సమస్తమును, అంటే ఆ యొక్క స్త్రీకి కలిగినదంతా డబ్బును, ఆస్తిని, అంతస్తును, సమస్తమును కోల్పోయింది. అయితే సమస్తమును కోల్పోయినప్పటికీ ఎంత మాత్రమునో ఆ యొక్క స్త్రీకి ఉన్నటువంటి రోగము నివారణ కాలేదు. ఎందుకంటే సమస్తమును కోల్పోయింది, డబ్బు కోల్పోయింది, ఆస్తిని కోల్పోయినప్పటికీ ఆ యొక్క స్త్రీ ఎంత మాత్రం ఆ యొక్క రక్తస్రావణము ఆ యొక్క నివారణ కాలేదు. సమస్తమును కోల్పోయింది. ఇంకా చివరికి ఏమనుకుంది, నాకు మరణం తప్ప ఇంకా ఏరే మార్గం లేదనుకుంది. అంటే మరణము తప్ప సమస్తమును కోల్పోయినా ఇంట్లో వాళ్ళు ఇసుకించుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళు నా మీద సరువు కొనుచున్నారు, ఇంట్లో వాళ్ళు నా మీద బాధపడుచున్నారు. సమస్తమును కోల్పోయినా ఇంకా రోగము నివారణ కాదు, నాకు మరణం తప్ప వేరే మార్గం లేదని డిసైడ్ చేసుకొని ఇంట్లో కృంగిపోయి ఏడుస్తా ఉంటుంది. చూడండి, మన యొక్క కుటుంబంలో ఒక చిన్న పిల్లవాడికి గాని, ఒక వృద్ధురాలికి గాని ఒక రోగం వచ్చి ఒక మంచాన పడి ఉన్నదంటే ఒక కనీసం అంటే మనము 1 సంవత్సరం, 2 సంవత్సరములు, 3 సంవత్సరములు చూస్తాం. పదే 12 సంవత్సరములు, 20 సంవత్సరములు అంటే మనకు రిస్క్ వస్తుంది. అంటే ఒకనాడు ఉన్నోడు కాదు, ఒకనాడు ఉండేది కాదు, పోయినది కాదు అని చాలా విసిగించుకొని చాలా మనము బాధపడతాం. ఎందుకంటే మా పక్క వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, ఉన్నోళ్ళని ఇబ్బంది పెట్టి ఆమె ఇబ్బంది పడడం ఇది న్యాయం కాదు, ఓకే వెళ్ళిపోయేది మేలు అని పక్క వాళ్ళు కూడా అంటారు. అయితే ఏం లేదు, సమస్తమును కోల్పోయింది, ఇంట్లో వాళ్ళు విసిగించుకున్నారు, అంతా అయిపోయింది, ఇంకా నాకు మరణం తప్ప ఇక ఏమీ లేదని ఇంట్లో కూర్చొని చేస్తా ఉంటుంది. చూడండి సహోదరులారా, ఆయన యొక్క జీవితంలో లోతుగా ఎన్నో రకాలైనటువంటి అనుభవం అనుభవిస్తూ వచ్చింది. సమస్తమును కోల్పోయింది, సమస్తమును అంటే ఇంకా నాకు ఏమి లేదు, మరణం తప్ప ఏమి లేదని మరణం వైపు చూసింది. అయితే ప్రభు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ప్రాంతములో, ఆ యొక్క వీధిలో సువార్త చెప్పుతున్నాడు అనేటువంటి మాట ఆమె చూడపడింది. ఏది పడింది? లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు, లోక రక్షకుడు ఈ యొక్క వీధిలో, ఈ యొక్క ప్రాంతంలో ఆ యొక్క సువార్త చెప్పడానికి వస్తుంటున్నాడంట అని ఆ యొక్క మాటను మాత్రమే వినింది. విన్నప్పుడు ఏం చేసింది ఆ యొక్క స్త్రీ? ఏం చేసింది? నేను ఆయన యొక్క వస్త్రమును ముట్టుతేనే నేను స్వస్థత పొందుతానేమో, నాలో ఉన్నటువంటి రోగము, నాలో ఉన్నటువంటి బాధ, నాలో ఉన్నటువంటి వేదన, వీటన్నిటిని సమస్తము వెళ్ళిపోయి నేను బాగుపడతానేమో అనేటువంటి ఆశ, తపనము
ఆ యొక్క స్త్రీలో కలిగింది. చూడండి సహోదరి సహోదరులారా, అట్టి స్థితిలో మనము గుడుక ఉంటున్నామేమో. అయితే మనము గుడుక దేవుని చేత విడుదల పొందుతామేమో, దేవుని చేత ఆశీర్వదించబడతామేమో అనేటువంటి భావం మనలో గుడుక కలిగి ఉంటే మనం గుడుక స్వస్థత పొందేటువంటి వారిగా ఉంటాం. అయితే ఆ యొక్క స్త్రీ ఆ మాట విన్నప్పుడు ఆ యొక్క ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్త చెప్తా ఉంటున్నారు. ఆయన వస్త్రమును ముడితే నేను బాగుపడతాననేటువంటి మాట, ఆ యొక్క విశ్వాసం కలిగి ఆ యొక్క స్త్రీ ఏం చేసింది, నేను వెళ్ళి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రమును ముట్టితే నేను బాగుపడతాననేటువంటి మాట డిసైడ్ అయిపోయింది. డిసైడ్ అయిపోయినప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమైంది, లేవలేనటువంటి పరిస్థితి, నడవలేనటువంటి పరిస్థితి. అయితే ఏం చేసింది ఆ యొక్క స్త్రీ, ఏం చేసింది, మోకాళ్ళ మీద బరువుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారు, అమ్మా నన్ను తీసుకెళ్లి అక్కడ విడిచండి అంటే కూడా వారు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకు లేరు? సమస్తం అయిపోయింది, డబ్బు అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఈమె బాగుపడలేదు. ఏదో ఈమె మొత్తుకుంటా ఉంటది, ఏదో ఈమె చెప్తా ఉంటది, ఏ మాటలు పట్టించుకోకూడదు, ఈమెతో ఎందుకు వచ్చేసిందని ఒక మంచంలో ఉన్నటువంటి ముసలిదాన్ని కదా వదిలేసి ఆమె యొక్క మాటలు లెక్క పెట్టరని చెప్పేసి, నన్ను ఎవరు తీసుకుపోరు, నా మాట ఎవరు వినరు, నా మాటకు ఎవరు లోబడరు కదా అని డిసైడ్ అయ్యి ఏం చేసింది, మోకాళ్ళ మీద ప్రభువు యొక్క వస్త్రమును నేను ముట్టాలనేటువంటి నమ్మకం విశ్వాసంతో మోకాళ్ళ మీద వెళుతా పోయినప్పుడు అక్కడ జన సమూహం ఎంతో మంది ఉన్నారంట. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారు యొక్క సువార్త చెప్పేటప్పుడు ఉంటే ఆమె ఏం చేసింది, ఆ యొక్క మందిలో వెళ్ళిపోయి ఏం చేసింది, ఆయన వస్త్రమును మాత్రమే ముట్టింది. ఏం ముట్టిందమ్మా? వస్త్రమును ముట్టింది. ఆయన చేతిని ముట్టలేదు, ఆయన పాదాల మీద పడి పెనబడలేదు, ఆయన మాట సెలవేయలేదు, ఏమి చేయలేదు. కానీ ఆమె ఏం చేసింది, వెళ్ళి భయపడుకుంటూ వణుకుతూ ఆ వస్త్రమును మాత్రమే ముట్టింది. ఆయన యొక్క వస్త్రంలో సమాధానం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉంది, ఐక్యత ఉంది. మనలో ఉన్నటువంటి బాధలు నివారణ అయ్యేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన వస్త్రములో ఎన్నో ఉంటున్నాయి. అయితే ఆయన వస్త్రము ముట్టగానే ఆమెకు ఉన్నటువంటి రోగం ఏమైపోయింది, నివారణ అయిపోయింది. 12 సంవత్సరముల నుంచి ఆ ఎడతెగకపోయేటువంటి రక్తస్రావం ఏమైపోయింది, అప్పుడు కొట్టివేయబడుతూ వచ్చింది, ఆ స్టాక్ నిలబడిపోతూ వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఏమంటున్నారు, శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకును వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టినదెవరని అడగగా ఆ శిశువులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూస్తున్నావే, నన్ను ఎవడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. చూడండి, నాలో నుండి ప్రభావం అంటే ఆయనలో నుండి ప్రభావము వెళ్ళిపోయింది. ఎవరు నా వస్త్ర సంగును ముట్టింది ఆయనకు తెలుసు, కానీ నా వస్త్ర సంగును ఎవరు ముట్టింది అని అడగగా అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏమంటున్నారు, అయ్యా ఇంత జన సమూహము నీ మీద పడుచుండట చూస్తున్నామే గాని నీ వస్త్ర సంగు ముట్టింది మేము ఎలా చెప్పగలుగుతాం అన్నప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది, వణుకుచు భయపడుచు ఆయన పాదాల చుట్టకు వచ్చి పడి ఆయన యొక్క బాధ అంతా చెప్తా వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచను, సమాధాన గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. చూడండి ఎంత ఆశ్చర్యము. గతంలో ఏం చేసింది, సమస్తాన్ని కోల్పోయింది. సమస్తం కోల్పోయినప్పుడు ఆమె ఏమన్నా బాగా అయిందా? బాగు కాలేదు. అంతా ఇపుచ్చుకుంది, బాగు కాలేదు. అయితే ఆయన వస్త్ర సొమ్మును ముట్టగానే ఆమె యొక్క రోగమును నివారణ అయిపోతూ వచ్చింది. సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో మనము గుడుక రోగమై ఉండవచ్చు, లేదంటే ఇంకొకటి అయి ఉండొచ్చు,
ఏదైనా సరే ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది? విశ్వాసంతో, నమ్మకంతో పరిగెత్తింది. విశ్వాసం, ఆమె యొక్క విశ్వాసం వ్యక్తం కాకుండా ఆ యొక్క విశ్వాసానికి ప్రతిఫలము దేవుడు ధరింపజేస్తున్నాడు. మనము గుడుక దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆ క్రియల చొప్పున, దేవుని యొక్క మాట చొప్పున విశ్వాసం కలిగి, ఆయన యొక్క మాట చొప్పున నడుచుకొని మనం విశ్వాసం కలిగి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మైపరిచేటువంటి వారుగా ఉంటే ఎన్నడూ చూడలేనటువంటి అద్భుతాలు మనం కూడా చూస్తూ ఉంటాం. అయితే నామకర్తమైనటువంటి విశ్వాసం, నామకర్తమైనటువంటి ఆరాధన, నామకర్తమైనటువంటి ప్రార్థన, నామకర్తమైనటువంటి జీవితం జీవిస్తే దేవుని యొక్క చేత మనము ఆశీర్వాదాలు పొందేటువంటి వారుగా ఉండము. ఎందుకంటే మన యొక్క విశ్వాసము ఆ దేవునికి మనం హత్తుకొని జీవించేటువంటి విశ్వాసం కలిగి ఉంటే, ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనము చూడలేనటువంటి అద్భుతాలు చూసేటువంటి వారిగా ఉంటాం. అయితే మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 4-11 చూస్తున్నాం. యోహాను సువార్త బోధకుడా 8వ అధ్యాయము 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళ తరువి చంపవలని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించును కదా. ఆయనను నీవేమి చెబుతున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగను అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నిన్ను శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. చాలు చాలు. అంటే పాపంతో పట్టబడినటువంటి స్త్రీ, అంటే పాపంతో పట్టబడినటువంటి స్త్రీని ఆ యొక్క ధర్మశాస్త్రం చొప్పున రాళ్లతో కొట్టి చంపవలెనని రాయబడుతుంది. అయితే ఆ యొక్క పాపంతో పట్టబడినటువంటి స్త్రీని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపాలని వెంటాడుతూ రాళ్లతో కొట్టుకుంటూ వస్తా ఉంటున్నారు. వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తా ఉంటున్నాడు. వస్తా ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క పాదాల చెంతపోయి పడింది. పడినప్పుడు చూడండి, ఆ ధర్మశాస్త్రం చొప్పున అంటే యేసుక్రీస్తు ప్రభుని తప్పు పట్టుకోవాలని, అంటే వీరు రాళ్ళు చంపవలెనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెబుతున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద రాయిచుండెను. చూడండి, ఆ యొక్క స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఆ యొక్క స్త్రీ అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నప్పుడు ఆయన పాదాల చెంత పోయి పడింది.
పడినప్పుడు, బాధల చెంత పడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? సరే, మీరు ఆమెను రాళ్ళతో కొట్టుతున్నారు, కరెక్టే, కాదని కాదు. మీలో పాపం లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయండి అని అన్నాడు. అన్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఆ రాళ్లతో కొట్టుకుని వచ్చేటువంటి పురుషులు ఏమంటున్నారు? ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఎవరి పాపాలు వారు జ్ఞాపకం చేసుకున్నారు. అయితే ఆ యొక్క స్త్రీని ఏం చేసినారు? ఆ రాళ్ళు కింద వేసి విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అయితే సహోదరులారా, మన యొక్క జీవితంలో మనము ఎవరికి ఏ పాపం చేయలేదు, ఎవరి ఏ అన్యాయం చేయలేదని మనం అనుకుంటున్నామేమో. అయితే మన మటుకు మనము పరీక్షించుకుంటే ఏ భేదం లేదు. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. అయితే తల్లి గర్భంలో రూపింపబడక మునికే మనం ఎరిగినటువంటి దేవుడు. అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనము పాపముతో పుట్టి ఉన్నాము, పాపంలోనే పెరిగి ఉన్నాము. అయితే పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి ఉంటున్నాము. అయితే మనము ఏ పాపం చేయలేదులే, నా మటుకు నేను మంచివాడను, నా మటుకు నేను నీతిమంతుడను, నేను ఎవరిని అన్యాయం చేయలేదని మనం అనుకుంటున్నామేమో. అయితే మనము లోతుగా పరీక్షించుకుంటే మనము ఎన్నో పాపాలు చేసినటువంటి వారుగా ఉంటున్నాము. అయితే ఆ యొక్క స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ వెంటాడి కొట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, మీలో పాపం చేయని వాడు ఎవడో వాడు మొట్టమొదటి రాయి ఆమె మీద ఆ స్త్రీ మీద వేయి అనేటువంటి వాడుగా ఉంటాడు. అయితే వారి యొక్క పాపాలను ఒకరికొకరు తెలుసుకుని నేను పాపం చేస్తున్నానని ఆ యొక్క రాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. అదే రీతిగా మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనము యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయినారు అని అన్నప్పుడు, లేరు ప్రభువా అన్నప్పుడు, అయితే వారు శిక్షించలేదు కనుక ఇక నేను కూడా నిన్ను శిక్షించలేమ్మా అన్నాడు. నేను కూడా నిన్ను శిక్షించలేదు. ఇక సమాధాన గలదనవై ఇక వెళ్ళము, ఇక నుంచి పాపం చేయకుము అని అంటా ఉంటున్నాడు. అయితే సహోదరులారా, మనము చర్చికి వెళ్ళేటువంటి ప్రజలు ఎంతో మందిని దేవుని పిల్లలుగా దేవుని ఇంటిలో ఆరాధన చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, దేవునికి లోపడలేనటువంటి పరిస్థితి. అయితే ఏమంటున్నారంటే, చాలా మంది నేను కొన్ని ప్రాంతాలలో వెళ్ళి చూసి ఉన్నాను. అమ్మా, ఏమమ్మా మీరు చర్చికి వెళ్తారు కదా, ఎందుకమ్మా పొగాకు వేసుకుంటారంటే, అన్న మేము చర్చికి వెళ్ళే రోజు నోరును బాగా శ్రద్ధతో కడుక్కొని ఎవరికి వాసన రాకుండా, పక్కల్లో గుడికి వాసన రాకుండా పోయి కూర్చొని వాక్యం వినొచ్చామన్నా అంటే, నేనన్నా, అమ్మా నువ్వు సబ్బుతో కడుక్కున్నా నోరును ఏం చేసినా గాని నీ యొక్క పాపము దేవుడు ఎక్కడ ఏం చేస్తున్నావో వీటన్నిటినీ దేవుడు ఒక డైరీలో రాసి పెడుతుంటాడమ్మా. ఒక దినమున నరకం ఉందని తెలుసుకో. వాక్యం చెప్తలేరమ్మా మీ యొక్క మందిరంలో వీటిని గురించి అంటే, మా సేవకుడు అన్న కూడా తెలుసు, వాళ్ళు పొగాకు వేసుకుంటారని తెలుసు, కానీ చర్చికి వచ్చినప్పుడు వేసుకోగలమ్మా అని చెప్పినాడు. ఆ యొక్క శివుడు గుడుక చూడండి, శివుడు కొడుకులు గుడుక ఎంత దిగజారిపోతున్నారో. సహోదరులారా, చాలా మంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని మాటలు విన్నప్పుడు, నేను ప్రభువుకు సాక్షిగా జీవిస్తాను, ప్రభు సన్నిధిలో నేను ఆయన యొక్క మాటకు లోబడతాను, ఆయన యొక్క మాటలకు క్రమం చొప్పున నడుచుకుంటాను, నీతిమంతునిగా భావిస్తాను అని ఎన్నో రకాలుగా చర్చిలో మనము అన్ని రకాలుగా మనము అనుకుంటాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎవరు చూడలేదని ఎన్నో పాపాలు చేసేటటువంటి వారు ఎందరో ఉంటున్నారు. అయితే వారిలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి జీవితం జీవించేటువంటి వారికి సమాధానం లేదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, ఏది ఉండదు. అయితే ఒకానొక దినమున నువ్వు చనిపోతే నరకాన్ని వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటున్నావు. అయితే సహోదరులారా, నా పాపము ఎవరు చూడలేదు అనుకుంటున్నాయేమో, నీ పాపమును
దేవుడు అన్ని విధాలుగా అన్ని వీధుల్లో అన్ని ఎక్కడ ఏం చేస్తున్నావో వీటన్నిటిని చూసి ఆ యొక్క డైరీలో నీ యొక్క పాపాలన్నీ డిసైడ్ చేసి రాసి పెట్టేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయితే సహోదరి సహోదరులారా, ఒక పావురము అంటే నీ యొక్క స్వభావము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పావుర స్వభావం కలిగి ఉంటున్నావు. బయటికి వెళ్ళినప్పుడు కాకి స్వభావం కలిగి జీవించేటువంటి వారుగా ఉంటున్నావు. అయితే యజమానుడు పావురాలకు గింజలు చల్లుతా ఉంటున్నాడంట. పావురాలకు గింజలు చల్లుతా ఉన్నప్పుడు ఆ యొక్క యజమానుడు పావురాలకు గింజలు చల్లినప్పుడు పావురాలు వచ్చి ఆ గింజలు తింటా ఉంటే ఆ పావురముల మధ్యన వచ్చి ఒక కాకి ఆ గింజలు తినడానికి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఆ యొక్క యజమానుడు ఏం చేసినాడు, ఈ యొక్క కాకిని కట్టె తీసుకొని తరిమి కొట్టినాడు. ఎక్కడికి కొట్టినాడు? పావురాల మధ్యలో ఉన్నటువంటి కాకిని తరిమి కొట్టినాడు. తరిమి కొట్టినప్పుడు ఆ కాకి పారిపోయి ఏం చేసింది, నేను ఆకలితో చచ్చిపోతున్నానే, నేను ఏ రీతిగా నా యొక్క శరీరాన్ని నా యొక్క ఆకలిని తీర్చుకోవాలనేటువంటి ఆశ కలిగి ఏం చేసింది, ఆ యొక్క కాకి ఏం చేసింది, ఆ కాకి ఆ తెల్లటిని పౌడర్ లో బూడిదలో పొల్లాడి తెల్ల స్వభావము ధరించుకొని ఆ యొక్క పావురాలకు యజమానుడు గింజలు చల్లినప్పుడు ఆ యొక్క పావురాలు తినేటప్పుడు మళ్ళీ ఆ యొక్క కాకి వచ్చి ఏం చేసింది, ఆ యొక్క పావురాల మధ్యలో తింటా ఉంది. యజమానుడు ఏమనుకున్నాడు, ఆ యొక్క పావురంలా బాగా తెల్లగా కనపడితే పావురమే లేని ఆ యొక్క గింజలు చల్లుకుంటా ఉన్నాడు. తింటా ఉంటే ఆ యొక్క కాకి కూడా ఆ యొక్క పావురాల మధ్య తినుచు ఆకలి తీర్చుకుంటా ఉంది. తీర్చుకుంటున్నప్పుడు ఆ యొక్క కాకి ఆ యొక్క పెద్ద వర్షం వచ్చింది. పెద్ద వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క కాకి ఉన్నటువంటి రంగు, ఆ కాకి ఉన్నటువంటి తెల్లని ఆ యొక్క పడురు కారిపోయినప్పుడు ఆ యొక్క యజమానుడు ఆ యొక్క కాకిని గుర్తించి ఆ యొక్క కాకిని కట్టె తీసుకొని తరిమి కొట్టినాడు. సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పావురం స్వభావం ధరించుకొని దేవుని సన్నిధిలో దేవుని మొరపెడతా ఉంటున్నాం. బయటికి వెళ్ళినప్పుడు కాకి స్వభావం కలిగి ఉంటున్నాం. ఏమి లేదు, సమస్తమును పాపం చేస్తా ఉంటున్నాం. తాగుతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేస్తా ఉంటున్నాడు మానవుడు. అయితే లోకంలో ఎన్నో రకాలు చేస్తా ఉంటున్నాడు మానవుడు. అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచైనా కానీ బయట ఉన్నప్పుడు ఒకటే రీతిగా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకటే రీతిగా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పావురం స్వభావం కలిగి, బయటకు పోయినప్పుడు కాకి స్వభావం కలిగి ఉండకుండా, ప్రభువా గతంలో నేను ఆ రీతిగా ఉన్నటువంటి వాడను, ఆ రీతిగా ఉన్నటువంటి దానను, అయితే ఇప్పటి నుంచి నీ కొరకు సాక్షిగా జీవిస్తాను. నీ కొరకు బయట ఉన్నా సరే, లోపల ఉన్నా సరే, నీ సన్నిధిలో ఉన్నా సరే, నీ సన్నిధిలో లేకపోయినా సరే, శ్రమ వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, హింస వచ్చినా సరే, ఎన్నో రకాల వ్యాధులు వచ్చినా సరే, నీకు నమ్మకంగా జీవించేటువంటి శక్తి నాకు ఇవ్వు ప్రభువా, నీకు నమ్మకంగా జీవించేటువంటి బిడ్డగా ఉంటాను తండ్రి అని మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. లాస్ట్ చివరి ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. టైం బాగైంది. లూకా సువార్త 16వ అధ్యాయం 20. లాజరు అను ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొన్న నీళ్ల నుంచి నా నాలుకను
చల్లార్చుటకు లాజరును పంపమని నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. చాలు చాలు చాలు. చూడండి, ఈ యొక్క లూకా సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో మనము 5-6 వచనాలు చూసుకున్నట్లయితే, ధనవంతుడు దరిద్రుడు, ధనవంతుడు దరిద్రుడు. ధనవంతుడు ఎలాంటి వాడు? సన్నపు నాలుగు బట్టలు ధరించుకొని ఉండేటువంటి వాడు, మంచి హోదా కలిగినటువంటి వాడు. ఎవరు? ధనవంతుడు. మంచి హోదా కలిగి ఆస్తులు, అంతస్తులు, డబ్బు, ఐశ్వర్యము ఎన్నో రకాలుగా, అంటే అన్ని రకాలుగా సమకూర్చినటువంటి వాడు ఎవరు? ధనవంతుడు. అయితే అట్టి ధనవంతుని ఇంటి ఇడుపున ఒక లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు, భూలోక అంటే ఈ భూ సంబంధమైనటువంటి వాటిని గురించి అనుకుంటే లాజరు దరిద్రుడే. ఈ భూ సంబంధమైనటువంటి ఆచారం ప్రకారం చూసినటువంటి వారికి. అయితే ఆ యొక్క దరిద్రుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఆ యొక్క ధనవంతుని ఇంటి యొక్క ఇడుపున కూర్చున్నాడు. ఎందుకు ఆ యొక్క ధనవంతుని ఇంటి ప్రక్కల ఇడుపున కూర్చున్నాడు? ఎందుకు కూర్చున్నాడమ్మా? ఆకలి. ఆకలి అంటే ధనవంతుడు తిని ఆ యొక్క రొట్టె ముక్కలో ఏదో ఒకటి తిని విడుపున వస్తే తిని ఆ యొక్క ఆకలిని తీర్చుకుందామనేటువంటి ఆశాభావం కలిగి ఆ యొక్క ఇడుపున కాచుకొని ఉన్నాడు. చూడండి, కాచుకొని ఉన్నాడు. అయితే ఆ యొక్క ధనవంతుడు తిని ఇడుపున పారవేసినటువంటి రొట్టె ముక్కలను తిని ఆ యొక్క లాజరు, ఆ దరిద్రుడైనటువంటి లాజరు ఆ యొక్క ఆకలిని తీర్చుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఆ యొక్క లాజరు ఎలా ఉన్నాడు? అంగి అంతా చినిగిపోయి కంపు కొడుతూ, ఆ యొక్క ఎంటికలు తుట్టి కట్టి తుట్లు ఆ యొక్క ఎంటికలను, ఆ యొక్క కురులను ఆ యొక్క కుక్కలు నాకుతూ వచ్చాయి. కురుపులు అంటే పుండ్లు, అంటే దుర్వాసన, రకరకాలుగా. అంటే చాలా మందిని చూస్తూ ఉంటున్నాం మనం టౌన్ లో, అక్కడక్కడ చాలా మురిగిపోయి అంత కంపు కొట్టి, అంటే ఆ యొక్క కుక్క నాకుతా ఉందంటే ఎంత నీచమైనటువంటి దుర్వాసన కొడుతుంటాదో మనం ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ యొక్క లాజరు దరిద్రుడు ఆ యొక్క ధనవంతుడు తిన్నటువంటి రొట్టె ముక్కలు, ఇడుపున పోసినటువంటి రొట్టె ముక్కలను తిని కడుపు నింపుకునేటువంటి వారుగా ఉంటున్నాడు ఆ యొక్క లాజరు. అయితే ఒక దినమున లాజరు ధనవంతుడు చనిపోయినాడు, లాజరు చనిపోయినాడు. అయితే ఈ యొక్క లాజరు ఎలాంటి వాడు? ఈ లోకంలో అడుక్కు తిన్నా సరే, అన్నం తినడానికి అన్నం లేకపోయినా సరే, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా సరే, వెండి బంగారములు, ఆస్తులు, అంతస్తులు లేకపోయినా సరే, ఈ యొక్క లాజరు ఏం చేసినాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మీయటువంటి ధనమును సంపాదించుకున్నాడు. చూడండి, లోకంలో ఉన్నటువంటి ధనవంతుడు ఆస్తులు, అంతస్తులు, సన్నపు నారపు కట్టలు ధరించుకున్నవాడు, వెండి బంగారు నాణములు, మాట పలుకుబడినటువంటి వాడు. అయితే ఈ యొక్క లాజరుకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, డబ్బు లేదు, వెండి లేదు, బంగారం లేదు, మాట పలుకుబడి లేదు, చివరికి తినడానికి తిండి లేదు, చివరికి కట్టుకోవడానికి వస్త్రములు లేవు. అయితే ఈ యొక్క లాజరు లోకంలో ఏమి లేకపోయినా సరే ఏం సంపాదించుకున్నాడు? ఏమి లేకపోయినా సరే ఏం సంపాదించుకున్నాడు? ఆత్మీయ ధనమును సంపాదించుకున్నాడు. ఆత్మీయ ధనం అంటే ఏది? ఏమిటమ్మా ఆత్మీయ ధనం అంటే ఏమిటి? ఆత్మీయ ధనం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని చేత ఆశీర్వదించబడి, దేవునికి ఆత్మను అప్పగించుకొని, దేవునికి అంటే దేవుని క్రియల చొప్పున, దేవుని యొక్క మాట చొప్పున, దేవునికి లోబడి జీవించేటువంటి వాడుగా ఉంటున్నారు. ఎవరు? లాజరు. అయితే లాజరు ఒక దినమున చనిపోయినాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మీయ ధనమును సంపాదించుకున్నాడు. ఒక దినమున ధనవంతుడు లాజరు చనిపోయినారు.
ధనవంతుడు ఎక్కడున్నాడు? చూడండి, ఈ లోకంలో అన్ని వైభోగాలతో, అన్ని రకరకాలైనటువంటి ఆనందములతో, రకరకాలైనటువంటి అనుభవాలతో ఎంజాయ్ చేసినాడు ధనవంతుడు. అయితే చనిపోయి ఎక్కడ ఉంటున్నాడు? అగ్నిగుండంలో యాతన పడుతూ ఉంటున్నాడు. అదే లాజరు చనిపోయి ఈ లోకంలో ఏమి లేకపోయినా సరే, దరిద్రత కలిగి, తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రం లేకపోయినా, ఆస్తులు అంతస్తులు లేకపోయినా, చనిపోయి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మీయ ధనమును సంపాదించుకున్నాడు కనుక చనిపోయి ఆ యొక్క పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్ముల కుడి పక్షంలో తన్నగా కూర్చున్నాడు. అయితే సహోదరులారా, ఈ లోకంలో డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి, మనుషులకు ప్రాధాన్యత ఇచ్చి ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని డబ్బును చూసి ముడిచిపోతున్నావేమో, అవి నీ వెంట రావు. చనిపోతే నీ వెంట రావు. ఈ లోకంలో లాజరు అనేటువంటి వ్యక్తి ఏమి లేకపోయినా సరే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని విసర్జించకుండా, దేవుని లోపరుచుకొని, దేవుని యొక్క మాటకు లోబడి దేవునికి విధేయతగా నడుచుకున్నాడు గనక ఆత్మీయ ధనమును సంపాదించుకొని, లాజరు అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? దేవుని యొక్క రాజ్యంలో అబ్రహాము యొక్క కుడి పక్షమున దర్జాగా కూర్చున్నాడు. చాలా మంది ఏమంటారంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మంది ఏమంటారంటే, చనిపోయినప్పటికంతా చనిపోయినప్పుడు దిగరా, ఇప్పుడు ఉన్నప్పుడు బ్రతికినంత కాలం తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, తన్నాలి, తన్నించుకోవాలి. మళ్ళీ చూడండి ఎట్లుందో, తన్నొచ్చంట, మళ్ళీ తన్నించుకోవచ్చంట. తన్నడం ఏంది, తన్నించుకోవడం ఏంది? ఎన్నో రకాలుగా ఉంటున్నారు ఈ లోకంలో మానవుడు. ఆస్తులు సంపాదిస్తున్నాడు, అంతస్తులు, నాకు ఇంత డబ్బు ఉంది, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నాకేమి మాట పలుకుబడి ఈ నుంచి నరేంద్ర మోడీ దాకా ఉంది అని ఎన్నో రకాలుగా రెచ్చిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే అవన్నీ ఒకానొక దినమున క్షీణించిపోతాయనేటువంటి విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులలో ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు. నాకేం ఉద్యోగం ఉంది, కారు ఉంది, నెలకు 1,50,000 క్యాష్ వచ్చాది, కారు ఉంది, ఆస్తి ఉంది, ఇల్లు కట్టించుకున్నాను, మీద కూడా అంతస్తులు బిల్డింగ్ కట్టించుకున్నాను, నాకేమి అంటుంటారు. అయితే అది అచ్చు తప్పు. అయితే గౌరవపడకూడదు. ప్రభువును బట్టి గౌరవపడాలా. ఇట్లా ప్రభువును బట్టి గౌరవపడాలా. ఏ రీతిగా గౌరవపడాలా? అబ్రహాము తన కుమారుడు అయినటువంటి ఇస్సాకుకు భార్యను తీసుకురమ్మని పంపినప్పుడు దాసుని, ఆ యొక్క దాసుడు వెళ్ళి అక్కడ, నా యొక్క యజమానుడు అబ్రహాము ఎన్నో ఆస్తులు సంపాదించినాడు, అంతస్తులు సంపాదించినాడు, గొర్రెల మందలు, ఒంటెల మందలు, మేకల మందలు, ఎద్దుల మందలు అని చెప్పలేదు. నా యజమానుడు సంపాదించినాడు అన్నటువంటి మాట అనలేదు. ఆ యొక్క దాసుడు ఏమన్నాడు? నా యొక్క యజమానుడైనటువంటి అబ్రహామును వారి యొక్క పితరులైనటువంటి దేవుడు బహుగా ఆశీర్వదించినాడు అని అన్నాడే కానీ నా యొక్క యజమానుడు సంపాదించినాడు అని అనలేదు. ఎందుకంటే యెహోవా ఇచ్చాడు కనుక. అయితే చాలా మంది ఏముంటారంటే, నేను సంపాదించిన, నేను కష్టపడిన, నేను అనే మాటనే అంటారు. కానీ నా దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు దీని స్థితిలో తినడానికి తిండి లేనప్పుడు, కట్టుకోవడానికి అవసరం లేనప్పుడు, నేను ఎన్నో రకాలుగా ఉన్నప్పుడు ఈ లోకంలో నన్ను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దేవుడు నన్ను తృప్తిపరిచినాడయ్యా. ఈ దినమున నేను ఈ స్థితిలో ఉన్నాడంటే అంతా ఆయన కృపనే అనేటువంటి వారు చాలా తక్కువ. ఎందుకంటే కొంచెం కలిగితే, కొంచెం దేవుడు ఆశీర్వదిస్తే నాకేం మస్తు ఉంది, నేను దేవుణ్ణి బట్టి అతిశయపడరు. వాళ్ళని బట్టి వాళ్ళు గౌరవపడుతుంటారు. అది అచ్చు తప్పు. చూడండి, దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు పక్కన పెట్టి ఆయన ఎన్నో రకాలుగా మన కుటుంబ విషయంలో, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల బాధల్లో, అనారోగ్య విషయంలో అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే చివరికి దేవుణ్ణి అక్కడ పక్కన పెట్టి
మనం ఎంతో గౌరవంగా అనేకులకు చెప్పుకునేటువంటి వారుగా ఉంటాం. అది దేవునికి హేయకరమైనటువంటి మాట. ఎందుకంటే ప్రతి విషయంలో, ప్రతి అంశంలో, ప్రతి మాటలో, ప్రతి విధానంలో, ప్రతి విధిలో దేవుణ్ణి బట్టే మనము ఈ స్థితిలో ఉన్నామని మనము అనుకునేటువంటి వారుగా ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మన యొక్క జీవితంలో చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఏదైనా సరే దేవుణ్ణి బట్టి ఆ యొక్క అబ్రహాము యొక్క దాసుడు ఏమన్నాడు, ఆ యొక్క రిబ్కాను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, నా యొక్క యజమానుని దేవుడు ఎంతో బహుగా ఆశీర్వదించినాడు, నా యొక్క యజమానుడు మస్తుగా సంపాదించినాడని అన్నాడా? అనలేదు. అయితే మన యొక్క జీవితంలో మనం కూడా అట్టి మాట కలిగి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉన్నాం. అయితే మనం పాపాత్మురాలైనటువంటి స్త్రీని బాగు చేసినటువంటి దేవుడు, అంటే చనిపోయినటువంటి లాజరుని లేపినటువంటి దేవుడు, అయితే రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీని ముట్టి స్వచ్ఛపరిచినటువంటి దేవుడు, అయితే ఎన్నో రకాలుగా, అంటే ఈ లోకంలో మనం ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ మనం అన్నిటి నుండి తొలగించి నీతిమంతులుగా తీర్చి ఆయన మార్గంలో నడిపించినటువంటి దేవుడు. ఆయనను మనము ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేళ్లను మనము మరొక విడవక ఎడబాయక మన యొక్క అంతరంగమైనటువంటి స్వభావం లోపరుచుకొని, మన యొక్క అవయములను లోపరుచుకొని, దావీదు మహారాజు ఏ రీతిగా అయితే తన యొక్క అవయములను, శరీరమును లోపరుచుకొని ఆయన చేసినటువంటి మేళ్లను దేనిని మరొకము అని దేవుని ఆరాధించినాడో అదే రీతిగా మనము ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. ప్రభు యొక్క వాక్యాన్ని